Hi everyone, this is Vijay Durga working as a botany lecturer in Sir CRR College for Women, Eluru. I am dealing with the paper Plant Taxonomy and Embryology. Today I am going to discussing about the topic monocot embryo. మోనోకాట్ ఎంబ్రియో అంటే ఏంటి? మనకి ఎంబ్రియో యొక్క డెవలప్మెంట్ లో వన్ కోటిలిడన్ అబ్జర్వ్ చేస్తే దాన్ని ఏమంటాము? మోనోకాట్ ఎంబ్రియో అంటాం. ఎంబ్రియో డెవలప్మెంట్ ఇన్ మోనోకాట్స్ ఈస్ ఎసెన్షియల్లీ సిమిలర్ టు దట్ ఆఫ్ డైకాట్స్. మనకి ఎంబ్రియో యొక్క డెవలప్మెంట్ అనేది ఎలా ఉంటుంది అంటే డైకాట్స్ కి ఎంబ్రియో యొక్క డెవలప్మెంట్ కి సిమిలర్ గా ఉంటుంది. డ్యూరింగ్ ది ఎర్లీ స్టేజెస్ బట్ ద మెచ్యూర్ ఎంబ్రియో డిఫర్స్. అంటే మనకి ఈ సిమిలారిటీస్ అనేది ఎప్పుడు కనిపిస్తాయి అంటే మోస్ట్లీ ఎర్లీ స్టేజెస్ లో, ఎంబ్రియో యొక్క డెవలప్మెంట్ లో ఎర్లీ స్టేజెస్ లో మనకి సిమిలారిటీస్ అనేవి కనిపిస్తాయి. బట్ ద మెచ్యూర్ ఎంబ్రియో డివర్స్. మెచ్యూర్ అయిన తర్వాత ఎంబ్రియో అనేది డిఫరెంట్ గా ఉంటుంది. డైకాట్ ఎంబ్రియోకి మోనోకాట్ ఎంబ్రియోకి డిఫరెన్స్ అనేది ఉంటుంది. దట్ మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఎంబ్రియోస్ ఈజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ కోటిలిడన్స్ అండ్ ద పొజిషన్ ఆఫ్ ఎ స్టెమ్ టిప్. ఇక్కడ ఏంటంటే మెయిన్ డిఫరెన్సెస్ ఏంటంటే మనకి టూ ఎంబ్రియోస్ కి నెంబర్ ఆఫ్ కోటిలిడన్స్ యొక్క నెంబర్ ని బేస్ చేసుకుని, అలాగే స్టెమ్ యొక్క టిప్ ని కూడా బేస్ చేసుకుని మనకి ఇక్కడ ఈ క్లాసిఫికేషన్ అనేది మోస్ట్లీ డిఫరెంట్ గా ఉంటుంది. ఇన్ మోనోకాట్స్ ద షూట్ అపెక్స్ ఆక్యుపైస్ లేటరల్ పొజిషన్. మోనోకాట్స్ లో అయితే మనకి షూట్ అపెక్స్ అనేది ఎలా ఉంటుంది అంటే లేటరల్ పొజిషన్ లో ఉంటుంది. అండ్ సింగిల్ కోటిలిడన్ ఆక్యుపైడ్ టెర్మినల్ పొజిషన్. సింగిల్ కోటిలిడన్ అనేది ఎటువైపు ఉంటుంది అంటే టెర్మినల్ పొజిషన్ లో ఉంటుంది. స్వామి అండ్ హిస్ కోవర్కర్స్ హ్యావ్ షోన్ దట్ ద అపారెంట్ లేటరల్ పొజిషన్ ఆఫ్ ఎపికోటైల్. మనకి స్వామి అండ్ హిస్ కోవర్కర్స్ ఏం చెప్తున్నారు అంటే అపారెంట్ లేటరల్ పొజిషన్, ఎపికోటైల్ అనేది అపారెంట్ లేటరల్ పొజిషన్ లో ఉంటుంది. ఎందుకు అంటే ఎర్లీ గ్రోత్ ఆఫ్ కోటిలిడన్ అండ్ డ్యూ టు స్లో గ్రోత్ ఆఫ్ ఎపికోటైల్. మనకి కోటిలిడన్స్ అనేవి ఎర్లీగా గ్రోత్ అంటే వాటి యొక్క గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ గా ఉండడం వల్ల, అలాగే అక్కడ ఉన్న ఎపికోటైల్ యొక్క గ్రోత్ అనేది చాలా స్లోగా ఉండడం వల్ల ఆఫ్టర్ ఇట్స్ ఇనిషియేషన్ ప్రాసెస్ తర్వాత మనకి కోటిలిడన్స్ యొక్క గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ గా ఉండడం వల్ల, ఎపికోటైల్ యొక్క గ్రోత్ అనేది చాలా స్లోగా ఉండడం వల్ల కూడా మనకి ఈ యొక్క డిఫరెన్స్ అనేది మోస్ట్లీ అబ్జర్వ్ చేస్తాము. ఫస్ట్ ఎంబ్రియో డెవలప్మెంట్ ఇన్ లిజిలా ఫ్రాస్టరీ. ఇక్కడ చూడండి మనకి ఎంబ్రియో అనేది ఈ సీడ్ లో, ఈ ప్లాంట్ లో చూసుకుంటే ఎలా ఉంది అంటే ఇది ఏ ఫ్యామిలీకి చెందింది అంటే మనకి జంకేషియే. కెన్ బి టేకెన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ విచ్ ఏ సింపుల్ టైప్ ఆఫ్ ఎంబ్రియోజెనీ టేక్స్ ప్లేస్. ఇక్కడ ఏంటంటే మనకి ఎంబ్రియో అనేది సింపుల్ టైప్ ఆఫ్ ఎంబ్రియోజెనీని చూపిస్తుంది. ద జైగోట్ డివైడ్స్ బై ట్రాన్స్వర్స్ వాల్ ఇంటూ ద ఎపికల్ సెల్ అండ్ ద బేసల్ సెల్. జైగోట్ ఇనిషియల్ గా మనకి ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ తర్వాత సీడ్ జెర్మినేషన్ ప్రాసెస్ లో జైగోట్ అనేది ఎలా డివైడ్ అవుతుందంటే ట్రాన్స్వర్స్ గా డివైడ్ అవుతుంది. ట్రాన్స్వర్స్ గా డివైడ్ అయినప్పుడు మనకి ఎన్ని సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి అంటే ఒక ఎపికల్ సెల్, ఒక బేసల్ సెల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఎపికల్ సెల్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే సిఏ అని రిప్రజెంట్ చేస్తాం. బేసల్ సెల్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే సిబి అని రిప్రజెంట్ చేస్తాం. ద ఎపికల్ సెల్ సిఏ డివైడ్స్ బై ద వెర్టికల్ వాల్ ఫార్మింగ్ ద టూ సెల్స్. ఎపికల్ సెల్స్ అనేది సిఏ అనేది ఎలా డివైడ్ అవుతుంది అంటే వెర్టికల్ వాల్ ఫార్మేషన్ జరుపుకుని టూ సెల్స్ ని మనకి ఫార్మ్ చేస్తుంది. లేటర్ ద బేసల్ సెల్ సిబి డివైడ్స్ బై ద ట్రాన్స్వర్స్ వాల్ టు ప్రొడ్యూస్ ద టూ సూపర్ ఇంపోజ్డ్ సెల్స్. లేటర్ గా ఏం చేస్తుంది ఇక్కడ బేసల్ సెల్ ఫస్ట్ ఇనిషియల్ గా ఎపికల్ సెల్ అనేది డివైడ్ అయ్యి వెర్టికల్ డివిజన్స్ జరుపుకుని టూ సెల్స్ ని ప్రొడ్యూస్ చేసింది. లేటర్ గా బేసల్ సెల్ దట్ మీన్స్ సిబి అనేది డివైడ్ అయ్యి ఎలా డివైడ్ అవుతుంది అంటే ట్రాన్స్వర్స్ గా డివైడ్ అయ్యి ట్రాన్స్వర్స్ వాల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రొడ్యూస్ సూపర్ ఇంపోజ్డ్ సెల్స్ ఆఫ్ సిఐ అండ్ ఎం. సిబి అనేది డివైడ్ అయ్యి బేసల్ సెల్ డివైడ్ అయ్యి మనకి సిఐ అండ్ ఎం సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ద సెల్స్ ఎం లైస్ క్లోజ్ టు ద ఎపికల్ సెల్. ఆ ఎం యొక్క సెల్స్ అనేవి ఎలా ఉన్నాయి అంటే ఎపికల్ సెల్స్ కి చాలా క్లోజ్ గా ఉన్నాయి. ద రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇన్వర్టెడ్ టీ షేప్డ్ ఫోర్ షేప్డ్ ప్రోఎంబ్రియో. మనకి ఇక్కడ ఎలా ఉంది అంటే మనకి ఇన్వర్టెడ్ గా టీ షేప్డ్ స్ట్రక్చర్ ని అబ్జర్వ్ చేస్తాము ప్రోఎంబ్రియోలో. In the next stage, the two cells of the type CA undergoes another vertical division at the right angle to the first forming the quadrant. మనకి ఇక్కడ ఎపికల్ సెల్ ఫస్ట్ ఇనిషియల్ గా డివిజన్ జరుపుకుని టూ సెల్స్ ని ప్రొడ్యూస్ చేసింది. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తుందంటే అనదర్ వెర్టికల్ డివిజన్స్ జరుపుకుని, ఎలా డివిజన్స్ జరుపుతుందంటే ఫస్ట్ డివైడ్ అయిన సెల్స్ కి రైట్ యాంగిల్ కి డివైడ్ అవుతున్నాయి. రైట్ యాంగిల్ కి డివైడ్ అయ్యి ఏం ఫామ్ చేస్తున్నాయి అంటే క్వాడ్రెంట్. అంటే ఫోర్ సెల్స్ డివైడ్ అయ్యి మనకి టూ సెల్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఆ టూ సెల్స్ ఎలా డివైడ్ అయ్యి అంటే వాటికి రైట్ యాంగిల్ గా డివిజన్స్, వెర్టికల్ డివిజన్స్ జరుపుకుని మనకి ఫోర్ సెల్స్ ని ఫామ్ చేస్తున్నాయి. దాన్ని క్వాడ్రెంట్ అంటాము. క్వాడ్రెంట్ ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము అంటే క్యూ అని రిప్రజెంట్ చేస్తాం.
Now the cells of quadrant divide transversally to form two tiers of 4 cells in each. మనకి ఇక్కడ quadrant లో cells అనేవి transverse divisions జరుపుకుని నెక్స్ట్ అనదర్ 2 tiers ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఒక్కొక్క టైర్ లో మనకి 4 cells. ఆల్రెడీ ఇనిషియల్ గా 4 cells ఉన్నాయి. ఆ 4 cells డివైడ్ అయ్యి ఎలా అంటే ట్రాన్స్వర్స్ డివిజన్ జరుపుకుని అనదర్ 4 cells ని ఫామ్ చేసి ఆక్టెంట్ ని ఫామ్ చేస్తుంది. ఆ ఆక్టెంట్ యొక్క అరేంజ్మెంట్ ఎలా ఉంది అంటే మనకి 2 టైర్స్ కింద అరేంజ్ అయ్యి ఇన్నర్ టైర్ లో 4 cells ఉంటాయి, అవుటర్ టైర్ లో 4 cells ఉంటాయి. ఆ టైర్స్ ని ఎలా ఇండికేట్ చేస్తున్నారు అంటే T1 and T2 అని ఇండికేట్ చేస్తున్నారు. ఆఫ్ దిస్ డిజిటల్ టైర్ T1 ఫార్మ్ ద బేసల్ పార్ట్ ఆఫ్ ది సింగిల్ కోటిలిడ్ అని. దీంట్లో ఏంటంటే మనకి డిజిటల్ టైర్ అనేది T1 అనేది ఎలా ఫామ్ చేస్తుందంటే సింగిల్ కోటిలిడ్ ఒక బేసల్ పార్ట్ ని కోటిలిడన్స్ యొక్క బేసల్ పార్ట్ ని ఫామ్ చేస్తున్నాయి. T2 gives rise to upper part of the cotyledon. T2 అనేది ఎలా ఫామ్ చేస్తుంది అంటే కోటిలిడన్స్ యొక్క అప్పర్ పార్ట్ ని డెవలప్ చేస్తుంది. హైపోకోటైలన్ ప్లూమ్యూల్. T2 అనేది ఏం ఫామ్ చేస్తుంది అంటే కోటిలిడన్స్ యొక్క అప్పర్ పార్ట్ ని ఫామ్ చేస్తుంది, అలాగే హైపోకోటైల్ ని ప్లూమ్యూల్ ని డెవలప్ చేస్తుంది. The cell M which lies close to the quadrant divides vertically to form 2 cells. మనకి M cells, M తో రిప్రజెంట్ చేసిన సెల్స్ ఎలా ఉన్నాయి అంటే క్వాడ్రంట్ క్లోజ్ టు ద క్వాడ్రంట్. అది ఎలా ఉన్నాయంటే క్వాడ్రంట్ కి చాలా దగ్గరగా ఉన్నాయి. అలాగే అవి యొక్క డివిజన్స్ అనేవి ఎలా జరుపుకుంటున్నాయి, వెర్టికల్ గా డివిజన్స్ జరుపుకుంటున్నాయి. టు ఫార్మ్ 2 cells while the cell CI divides transversely forming 2 cells. మనకి ఇక్కడ CI అనే సెల్ అనేది డివైడ్ అయ్యి ఏం ఫామ్ చేస్తుంది అంటే ట్రాన్స్వర్స్ గా డివిజన్ జరుపుకుని మళ్ళీ 2 cells ని ప్రొడ్యూస్ చేస్తుంది. అవేంటి అంటే N ప్రైమ్ అంటాం, N1 అంటాం ఆర్ N ప్రైమ్ అంటాము. This is the diagrammatic representation of a development of a మోనోకాట్ ఎంబ్రియో. ఇక్కడ చూడండి మనకి జైగోట్ అనేది ట్రాన్స్వర్స్ గా డివైడ్ అయ్యి ఎపికల్ సెల్ బేసల్ సెల్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇక్కడ ఎపికల్ సెల్ సిఈ డివైడ్ అయ్యి మనకి 2 cells ని ప్రొడ్యూస్ చేసినాయి. నెక్స్ట్ ఫర్దర్ గా మనకి ఇన్వర్టెడ్ టీ షేప్ ని ప్రొడ్యూస్ చేసినాయి. అక్కడ ఏం జరిగింది అంటే మనకి ఇనిషియల్ గా డివిజన్స్ జరుపుకుని క్వాడ్రంట్ ఫామ్ చేసింది. క్వాడ్రంట్ వచ్చేసి ఆక్టెంట్ ని ఫామ్ చేసింది. ఫర్దర్ గా ఆక్టెంట్ ఏం జరుగుతుంది అంటే మనకి ఇక్కడ ఫర్దర్ గా డివిజన్స్ జరుపుకుని ఇక్కడ సెల్ డిఫరెన్షియేషన్ అనేది జరుగుతుంది. సెల్ డిఫరెన్షియేషన్ అంటే సెల్ ఆర్గాన్స్ ఒక్కొక్క సెల్ వచ్చేసి డిఫరెన్షియేషన్ జరిగి మనకి ఒక్కొక్క ఆర్గాన్ కింద డెవలప్మెంట్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ బేసల్ సెల్ అనేది డివిజన్స్ జరుపుకుని ఎలా యాక్ట్ చేస్తుంది, వాసిక్యులర్ సప్లై అంటే ఏం చేస్తుంది, అక్కడ నరిష్మెంట్ అనేది ఇస్తుంది. ఇక్కడ కింద సెల్స్ ఎలా యాక్ట్ చేస్తున్నాయి అంటే సస్పెన్సర్ ని ఫామ్ చేస్తుంది. రాడికల్ వచ్చేసి మనకి రూట్ క్యాప్ ని ఫామ్ చేస్తాయి. దిస్ రిప్రజెంటేషన్ జైగోట్ అనేది మనకి ఎపికల్ సెల్ కింద బేసల్ సెల్ కింద డివైడ్ అవుతుంది. ఎపికల్ సెల్ వచ్చేసి ఎలా డివైడ్ అవుతుంది అంటే 2 cells ప్రొడ్యూస్ అవుతాయి. నెక్స్ట్ 2 వచ్చేసి మళ్ళీ వెర్టికల్ డివిజన్స్ జరుపుకుని 4 cells ప్రొడ్యూస్ చేస్తే దాన్ని క్వాడ్రంట్ అంటాం. ఆ క్వాడ్రంట్ వచ్చేసి మళ్ళీ ఎలా డివైడ్ అయింది అంటే ఆక్టెంట్ కింద డివైడ్ అయింది. 8 cells ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ 8 ఎలా అరేంజ్ అయ్యాయి అంటే ఇన్నర్ ఒక టైర్, అవుటర్ ఒక టైర్ అని చెప్పుకున్నాము. ఇన్నర్ ఇది వచ్చేసి మనకి బేసల్ పార్ట్ ఆఫ్ కోటిలిడ్. T1 యొక్క టైర్ ఏం ఫామ్ చేస్తుంది అంటే కోటిలిడన్స్ యొక్క బేసల్ పార్ట్ ని ఫామ్ చేస్తుంది. T2 ఏం ఫామ్ చేస్తుందంటే అప్పర్ పార్ట్ ఆఫ్ కోటిలిడన్స్ హైపోకోటైల్ ని ప్లూమ్యూల్ ని ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ బేసల్ సెల్ యొక్క డివిజన్స్ సిబి అనేది డివిజన్స్ చెప్పుకుని 2 cells ని ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పుకున్నాం. సిఐ ని ఎం ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పుకున్నాం. ఇక్కడ మళ్ళీ సిఐ అనేది 2 డివిజన్స్ చెప్పుకుని ఏం ఫామ్ చేస్తుంది, ఎన్ ని అండ్ ప్రైమ్ ని ఫామ్ చేస్తుంది. ఎన్ వచ్చేసి ఏం డెవలప్ చేస్తుంది అంటే రూట్ క్యాప్ ని రూట్ టిప్ ని డెవలప్ చేస్తుంది. ఎన్ ప్రైమ్ వచ్చేసి సస్పెన్సర్ ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ మన బేసల్ సెల్ అనేది సెకండ్ సెల్, దట్ మీన్స్ ఎం సెల్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే పెరిబ్లమ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ రూట్ క్యాప్. పెరిబ్లమ్ ని ఫామ్ చేస్తుంది, రూట్ క్యాప్ యొక్క పార్ట్ ని కూడా ఇది ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ the derivatives of M gives rise to the peribulum and a part of root cap. M అనేది ఎలా డెవలప్ అవుతుంది, పెరిబ్లమ్ ని అలాగే రూట్ క్యాప్ ని ఇస్తుంది. The derivatives of cell N forming the remaining part of root cap and అదే ఇక్కడ ఎన్ అనేది ఏం ఫామ్ చేస్తుందండి, ఎన్ అనే సెల్ ఏం ఫామ్ చేస్తుంది అంటే రూట్ క్యాప్ యొక్క రిమైనింగ్ పార్ట్ అనేది డెవలప్ చేస్తుంది. అలాగే ఎన్ ప్రైమ్ అనేది ఏమి ఇస్తుంది అంటే సస్పెన్సర్ ని డెవలప్ చేస్తుంది. సస్పెన్సర్ అంటే ఏంటి, ద సస్పెన్సర్ షోస్ ఏ గ్రేట్ వేరియేషన్స్ విత్ రిగార్డ్ టు ఇట్ సైజ్. సస్పెన్సర్ అనేది ఏం ఫామ్ చేస్తుంది, గ్రేట్ వేరియేషన్ ని చూపిస్తుంది. సైజ్ లో కానీ షేప్ లో కానీ నెంబర్ ఆఫ్ ఇట్స్ కాంపోనెంట్ సెల్స్, అక్కడ ఉన్న సస్పెన్సర్ యొక్క సెల్ యొక్క కాంపోనెంట్ లో కానీ అక్కడ మనకి డిఫరెన్స్ అనేది అక్కడ చూపిస్తుంది, వేరియేషన్ అనేది చూపిస్తుంది. ద వేరియేషన్స్ ఆర్ యూజువల్లీ రిలేటెడ్ టు ది సి ఫంక్షన్ ఆఫ్ ఫుడ్ సప్లై. అక్కడ వేరియేషన్స్ అనేవి ఎందుకు జరుగుతున్నాయి అంటే మనకి అక్కడ ఒక ఫంక్షన్ అనేది జరపడానికి, ఏంటి అదంటే మనకి ఫుడ్ మెటీరియల్స్ ని సప్లై చేయడానికి, డెవలపింగ్ ఎంబ్రియోకి నరిష్మెంట్ అనేది ఇవ్వడం కోసం అక్కడ వేరియేషన్ సెల్ వేరియేషన్స్ అనేవి జరుగుతున్నాయి.
The suspensor attaches the embryo to the wall of the embryo sac and pushes it deep into the endosperm. Suspensor యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఇది హాస్టోరియల్ గా యాక్ట్ చేస్తుంది. అదేం చేస్తుందంటే ఎండోస్పర్మ్ లోకి పెనిట్రేట్ అవుతుంది. డెవలపింగ్ ఎంబ్రియోకి నరిష్మెంట్ ఇవ్వడం కోసం అది పెనిట్రేట్ అవుతుంది. సో దట్ ఎంబ్రియో లైస్ ఇన్ ద న్యూట్రిషనల్లీ ఫేవరబుల్ ఎంబ్రియోస్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఎండోస్పర్మ్ అనేది న్యూట్రిషనల్ గా అదేం చేస్తుంది అంటే నరిష్మెంట్ అనేది ఇస్తుంది, ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేస్తుంది. ఇన్ సమ్ ప్లాంట్స్ ద సస్పెన్సర్ సెల్స్ బికమ్స్ గ్రేట్లీ ఎన్లార్జ్డ్ అండ్ గివ్స్ రైజ్ టు ప్రామినెంట్ హాస్టోరియా. కొన్ని ప్లాంట్స్ ఏం చేస్తున్నాయి అంటే హాస్టోరియల్ సెల్స్ బికమ్స్ గ్రేట్లీ ఎన్లార్జ్డ్. అక్కడ హాస్టోరియల్ సెల్స్ అనేవి ఎలా ఉన్నాయంటే ఎన్లార్జ్మెంట్ అనేది చూపిస్తుంది. అదేం చేస్తుందంటే ప్రామినెంట్ హాస్టోరియాని ఇస్తుంది. ప్రామినెంట్ హాస్టోరియా అంటే ఫుడ్ ని నరిష్మెంట్ ని అనేది చాలా నరిష్మెంట్ అనేది ఫుల్ గా ఇస్తుంది అనమాట. They penetrate the cells of endosperm and sometimes even feed on the other tissues of the ovule surrounding the endosperm. ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ హాస్టోరియా అనేది ఓన్లీ ఎండోస్పర్మ్ లోకి కాకుండా ఎంబ్రియో సాక్ లో ఉన్న అదర్ సెల్స్ ని కూడా ఇది నరిష్మెంట్ కింద తీసుకుంటుంది. The presence of suspensor haustoria has been reported in the several families. ఈ suspensor haustoria అనేది సెవెరల్ ఫ్యామిలీస్ లో కూడా రిపోర్ట్ చేశారు. దేంట్లో అంటే ఆర్కిడేసిలో, పొడోస్టెమేసిలో, అలాగే ట్రాపేసిలో. వేర్ ద ఎండోస్పర్మ్ ఇఫ్ ఆబ్సెంట్, ఎండోస్పర్మ్ అనేది ఆబ్సెంట్ అయితే. ఇన్ ద ఫ్యామిలీ Holagraceae, the suspensor haustoria appears like synergies. మనకి హొలాగ్రేసియాలో సస్పెన్సర్ హాస్టోరియా అనేది ఎలా అపియర్ అవుతుందంటే సినర్జిస్ కింద అపియర్ అవుతుంది. ఇన్ Myriophyllum, a member of this family, the two-cell proembryo comprises a large basal cell and the small terminal cell. In Myriophyllum లో ఏంటంటే ఈ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది అంటే ప్రోఎంబ్రియో అనేది బేసల్ సెల్ అనేది చాలా లార్జ్ గా ఉంటుంది, అలాగే స్మాల్ టెర్మినల్ సెల్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. ద బేసల్ సెల్స్ డివైడ్స్ లాంగిట్యూడినల్లీ టు ఫార్మ్ ద టూ డాటర్ సెల్స్. బేసల్ సెల్ డివిజన్ చెప్పుకుని లాంగిట్యూడినల్ గా ఏం ఫార్మ్ చేస్తుంది, టూ డాటర్ సెల్స్ ని ఫార్మ్ చేస్తుంది. దే ఎన్లార్జ్ టు ఆక్యుపై ద ఎంటైర్ స్పేస్ ఇన్ ద మైక్రోపైలర్ పార్ట్ ఆఫ్ ది ఎంబ్రియో శాఖ. అవేంటి వాటి యొక్క సెల్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకుని ఎన్లార్జ్ ఏం చేస్తుంది అంటే మైక్రోపైలర్ పార్ట్ మొత్తం అది ఆక్యుపై చేస్తుంది. ఎంబ్రియో శాఖ లో ఉన్న మైక్రోపైలర్ పార్ట్ మొత్తం ఆక్యుపై చేస్తుంది ఎన్లార్జ్ అయ్యి. In cedium, the apical cell of the two-cell proembryo gives rise to the embryo proper. Embryo proper cedium లో ఏం చేస్తుంది, ఎపికల్ సెల్. టూ-సెల్ proembryo అనేది ఎపికల్ సెల్ అనేది డివిజన్స్ జరుపుకుని ఏం చేస్తుంది అంటే ఎంబ్రియో ప్రాపర్ ని డెవలప్ చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ 4 సెల్ సస్పెన్సర్ ని ఫార్మ్ చేస్తుంది. ద బేసల్ సెల్ ఎన్లార్జెస్ వితౌట్ ఎనీ డివిజన్. బేసల్ సెల్ అనేది ఎన్లార్జ్మెంట్ అనేది జరుగుతుంది, అంటే సింగిల్ సెల్ అనేది ఎన్లార్జ్మెంట్ అనేది చూపిస్తుంది, అక్కడ ఎటువంటి డివిజన్స్ అనేవి జరుపుకోదు. The nucleus in the later becomes permanently hypertrophied. న్యూక్లియస్ అనేది లేటర్ స్టేజెస్ లో ఏమవుతుంది, పర్మనెంట్ గా హైపర్ట్రోఫైడ్ కండిషన్ లోకి వెళ్తుంది. ద సెల్ గ్రోస్ త్రూ, అంటే ఏంటి సింగిల్ న్యూక్లియస్ కండిషన్ లోనే ఉండిపోతుంది. ద సెల్స్ గ్రోస్ త్రూ ద న్యూసెల్లార్ ఎపిడెర్మిస్ ఫార్మ్స్ ఎ వెసికల్ అండ్ మైక్రోపైలర్ సెల్స్. న్యూసెల్లస్ దగ్గర మనకి న్యూసెల్లార్ ఎపిడెర్మిస్ దగ్గర సెల్స్ గ్రోత్ అనేది జరిగితే దాన్ని ఏమంటారు అంటే వెసైకిల్ ని ఫార్మ్ చేస్తుంది. మైక్రోపైలర్ ఎండ్ లో మనకి న్యూసెల్లార్ ఎపిడెర్మిస్ దగ్గర నుంచి మనకి సెల్స్ గ్రో అయితే ఏమవుతాయి టువర్డ్స్ ద మైక్రోపైలర్ సైడ్. దాన్ని ఏమంటాము అంటే ఏ ఫార్మ్ చేస్తుంది అంటే వెసైకిల్స్ ని ఫార్మ్ చేస్తుంది. Okay, this is the diagrammatic representation of a development of a monocot embryo. Monocot embryo అనేది డెవలప్ అయినప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది. పైన మనకి అల్లిలోన్ లేయర్ కూడా కనిపిస్తుంది. అల్లిలోన్ లేయర్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి, మనకి జెర్మినేషన్ ప్రాసెస్ లో అక్కడ ఉన్న స్టార్చ్ లేయర్ ని ఏం చేస్తుంది అంటే సుక్రోజ్ కింద కన్వర్ట్ చేస్తుంది. అక్కడ వచ్చే ఎంజైమ్ అనేది ఏం యాక్ట్ చేస్తుందంటే ఆల్ఫా ఎమైలేస్ అనే ఎంజైమ్ యాక్ట్ చేయడం వల్ల అక్కడ ఉన్న స్టార్చ్ వచ్చేసి మనకి సుక్రోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఇనీషియల్ గా మనం ఏం చదువుకున్నాం, మోనోకాట్ ఎంబ్రియో అనేది ఎలా ఉంటుంది, ఎలా డెవలప్ అవుతుంది, డైకాట్ ఎంబ్రియోకి దీనికి డిఫరెన్సెస్ ఏంటి అని చదువుకున్నాం. ఎంబ్రియో లిడ్యులా ఫ్రాస్ట్రీలో మనకి ఎలా చదువుకున్నామంటే ట్రాన్స్వర్స్ 2 డివిజన్స్ జరుపుకుంటుంది. బేసల్ సెల్, ఎపికల్ సెల్. ఎపికల్ సెల్ యొక్క డివిజన్స్ జరుపుకుని మనకి ఏం ఫామ్ చేస్తుంది, ఎంబ్రియోని ఫామ్ చేస్తుంది. బేసల్ సెల్ వచ్చేసి డివిజన్స్ జరుపుకుని హాస్టోరియల్ గా యాక్ట్ చేస్తుంది, సస్పెన్సర్ ని ఫామ్ చేస్తుంది అని చెప్పుకున్నాము. లాస్ట్ గా సస్పెన్సర్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే న్యూట్రిషన్ ని అబ్జర్వ్ చేస్తుంది, న్యూట్రిషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఎండోస్పర్మ్ లోకి పెనిట్రేట్ ఎండోస్పర్మ్ లోకి కాకుండా మనకి ఎంబ్రియో సాక్ లో ఉన్న అదర్ సెల్స్ ని కూడా ఇది ఏం చేస్తుంది అంటే కన్స్యూమ్ చేసుకుని మనకి డెవలపింగ్ ఎంబ్రియోకి నరిష్మెంట్ అనేది ఇస్తుంది అని చెప్పుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.